అన్న నమస్తే అన్న. నా పేరు సభావత్ నరేష్ అన్న. ఇక్కడే 4వ వార్డు అన్న మాది. మాది ఇది కోస్గిని అన్న. కోస్గి కౌన్సిలర్ మన భాను నాయక్ అని మా క్యాండిడేటే. మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే 4వ వార్డు అయితే భాను నాయక్ అనే క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయన పక్కా భారీ మెజార్టీలో గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది భారీ మెజార్టీతో గెలిపిస్తాం మేము. ఆ విషయానికి మేము కంకణం గట్టిగా ప్రయత్నిస్తున్నాం అన్న. చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్న. రోడ్లు కానివచ్చు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నాం, కొడంగల్ అనేది ఎవరికి తెలియదన్నమాట. ఇప్పుడు సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి అప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఇట్లా వచ్చిపోయిండు అంతే, ఏం పని చేయలేడు. ఇప్పుడు ప్రజెంట్ మన తిరుపతి రెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్న. గత బీఆర్ఎస్ పాలనలో నిధులు అనేది ఎక్కడ కనిపించలేదన్న. మీకు జనాలే చెప్తారు, నార్మల్ జనాలే చెప్పగలుగుతారు ఈ విషయానికి అయితే. ఓకే, గత కొడంగల్ మీరు ఇంకా 3 సంవత్సరాలు ఆగండి. ఇప్పుడైతే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు కానివ్వచ్చు, నీళ్లు కానివ్వచ్చు, కరెంటు కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి ఊర్లలో ఎవరు అడిగినా కూడా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతున్నారన్న. భారీ మెజార్టీతో ఈసారి కౌన్సిలర్ కానీ ప్రతి ఒక్క కౌన్సిలర్, చైర్మన్ మొత్తం మన పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఒక్క ఫోన్ కొడితే రెస్పాన్స్ ఇస్తున్నారన్న. ఆయన తమ్ముడు అన్న కానీ తిరుపతి రెడ్డి కానీ ఇన్ఛార్జి ఉన్నాడు, ప్రతి మాటకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. చాలా అభివృద్ధి జరుగుతుందన్న. చాలా బ్రహ్మాండంగా ఉందన్న. నేనేం చెప్పలేను, మాటల్లో వర్ణించలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాము. ఈ కంపెనీలు కానివ్వచ్చు, రోడ్లు కానివ్వచ్చు, మాకు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ ప్రతి ఒక్కటి చూస్తున్నాం అన్న. కంటి నిండా చూస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఈ పాలన వస్తే ఇప్పుడు ప్రజెంట్ గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా ఎక్కువ పనులు చేసుకుంటామని చెప్పి 100% రేవంత్ రెడ్డి గెలిపిస్తాము. మేము కంపల్సరీ దానికి కంకణం కట్టి పనిచేస్తామన్న. Subscribe us and press the bell icon for more interesting updates.